మీ పరిశుద్ధములకు నెలకొలదిగా వందనాలు. హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, అత్యంత కృపా కనికరం కలిగిన గొప్ప దేవుడు అయిన దేవుడవు దేవా, మీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యా తండ్రి, సర్వాధికారివై సర్వలోకానికి తండ్రి, మమ్మల్ని ప్రేమించి కొరకు స్తోత్రాలు. యా రక్తాలు ధరించుకొని కుటుంబం మీదకి దిగి వచ్చి ప్రభా నాయన మేము నశించి నాశనానికి వెళుతుంటుండగా ప్రభు అతి నాశనము నుండి అతి అగ్నిగుండము నుండి తప్పించి ఇటు జీవము మాకు ఇవ్వడం కొరకై నిరంతరము మీతో పాటు మేము బ్రతకడానికి ప్రభా ఆ పరలోక భాగ్యం మాకు ఇచ్చుట కొరకై ప్రభు స్తోత్రాలు. మా కొరకు ప్రాణ త్యాగం చేసిన ప్రేమమూర్తి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు కానీ రాకపోకల్లో, పనులలో, ప్రయాసలలో తండ్రి నా నాయన ఆరోగ్యములో నా నాయన అన్ని విషయాల్లో అందరి కుటుంబాలను ప్రభా భూమి మీద బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో మీరు మీ కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నా దేవుడు అయినందుకు మీకు కోట్ల కొలదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా బ్రతుకు, మా జీవనం మీ దానమై ఉంటుండగా ప్రభు స్తోత్రాలు. మరొక దినము మా జీవితంలో మీరు పొడిగించి ఉందలకై మీకు కోట్ల కొలదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగా నాయన మేము బ్రతికి ఈ ఉదయ కాలమున ప్రభా ఈ స్థుతి గుడికలో మేము కలిసి మేమందరము మిమ్మల్ని స్మరిస్తున్నాము అంటే ప్రభా తండ్రి ఇది మీ దానమైనది మాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అందును బట్టి మీకు కోట్ల కొలదిగా వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా ఉదయకాలం స్థుతి కొడుకును చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. ఇదిగో మా నాయన మేమందరం మీ సన్నిధిలో వచ్చేది మిమ్మల్ని స్థుతించడానికి ప్రభా, మీ మాటలు వినడానికి ప్రభా, మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన ఇంతటి గొప్ప భాగ్యానికి స్థుతిస్తున్నాం ప్రభు స్తోత్రాలు. ఎక్కడికెక్కడికో ప్రభా వెళ్ళి మీ ప్రేమను వినడానికి మేము ప్రయాణమై వెళుతున్నాము. మేము మా ఇంటి దగ్గరే ఉంది మాటలు వినడానికి, విలువైన అతి శ్రేష్టమైన మాటలు వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కోట్ల కొద్దిగా వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగా నాయన ఇదిగో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం, ప్రార్థించారు మీ బిడ్డలు తండ్రి. ఇదిగో ప్రభా ఇది నాన్న వాక్యం చెప్పనైనా మీ ప్రియ సేవకుని మీ స్లో చాటున మరుగుపరుచుకుంది మా దేవా మీ స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడుతున్నారు మీ మాటలు మేము వింటూ ఉంటుండేగా ప్రభా మాకు వినుబుద్ధిని గ్రహించి ఆత్మను లోబడే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. స్తోత్రాలు. మేము ఇంకా లోకంలోనికి వెళ్ళలేదు ప్రభా, మేల్కొని మీ సన్నిధానానికి వచ్చింది. స్తోత్రాలు. ఈ దినాన మీ మాటలతో మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి, సరిచేయండి. లోకంలోనికి వెళ్ళనై ఉంటుందిగా లోకంలో దుష్టుడు లోకాధికారి ఉంటుందిగా దానికి ఆకర్షితులు కాక తండ్రి నీ వైపు చూస్తూ ప్రభా నాయన తండ్రి ప్రొద్దు తిరుగుడు పువ్వు ప్రభా ప్రొద్దు వైపే చూస్తూ ఎలా ఉంటుందో ప్రభా దినమంతా నీ వైపు చూస్తూ మేము బ్రతకలగడానికి తండ్రి లోకంలో కూరుకుపోక క్రీస్తు యేసులో మేము బ్రతుకున్నట్లుగా ప్రభా కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించి సిద్ధపరచమని కుడి ఉన్న మందరి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని అందరినీ బలపరిచి అక్కడికి సిద్ధపరచమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము పేరిట స్తోత్రం చెల్లించి నీలమై వడికి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ చైతన్య గారు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ చైతన్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. పాస్టర్ అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ చైతన్య గారు మరియు వారి ప్రియ సతీమణి గారు జానెట్ గారు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్యకు స్థిరపడటకు పాటుపడిన సేవకులండి. వీరి పరిచర్య
దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తూ ఉంది. పాస్టర్ చైతన్య గారు మరియు జానెట్ గారులకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం కలరు. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేషన్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించినటువంటి చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చెందినటువంటి సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో ఉప సహ ఉపదేశకులండి. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి దేవుని సన్నిధిలో మనందరం ప్రార్థన చేయడానికి, దేవుని ఆరాధించడానికి, ఉదయకాలం దేవుని వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినపు వాక్య ధ్యానం కోసం మనం 2 సమూయేలు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి 12 వచనాలు 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. తరువాత దావీదు ఇజ్రాయేలీలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కేరుబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుంచి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమైన. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జయును అహోయ్యును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసం గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇజ్రాయేలులందరూ సరళ వృక్షపు కారతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగునుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబెదెదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబెదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబెదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబెదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఈ సంఘటన చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన. మనం ఆబ్వియస్లీ వీ కెన్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ దేర్. ఈ అధ్యాయం ప్రారంభంలోనే మనం దావీదు ఉద్దేశం ఏంటో స్పష్టంగా చూడగలం. దావీదు దేవుని మందసం తన ఇంటి దగ్గర ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ మందసం ఎక్కడైతే ఉందో ఆ స్థలం నుంచి మందసాన్ని తీసుకొని తన పురానికి తీసుకురావాలని ఉద్దేశించాడు. ఇదే సంఘటన అంటే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మొత్తం ఆ అధ్యాయంలో చెప్పబడిన సంఘటన అంతా కూడా మళ్ళీ మనం మొదటి దినవృత్తాంతంలో రిపీట్ చేయబడటం చూస్తాం. యాక్చువల్గా దినవృత్తాంతంలో ఇంకొంచెం వివరంగా రాయబడింది. 6వ అధ్యాయంలో
కులంకుషంగా ఉంది కనుక నేను 6వ అధ్యాయం చదివాను యాక్చువల్గా. ఆ మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు, అంటే సుమారు 4 అధ్యాయాలు ఈ సంఘటన మొత్తం, ఆ మధ్యలో సమయం ఇదంతా కూడా వివరించబడింది. సో విల్ కీప్ గోయింగ్ బ్యాక్ టు దేర్ ఫర్ రెఫరెన్సెస్, బట్ ఫర్ నౌ లెట్స్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. సో దావీదు ఉద్దేశం దేవుని మందసం తన ఇంటికి తీసుకురావడం. అది ద హోల్ ఇష్యూ బిగాన్ దేర్. దేవుని మందసం కిర్యాతారీము అనే స్థలంలో ఆ అభినాదాబు అనే ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఉంది. ఉమ్, అది సుమారు 25 సంవత్సరాల దాకా, 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది ఆ స్థలంలోనే. అది అక్కడ చేరటం ఎలా చేరింది అన్నది మనం మొదటి సమూయేలు గ్రంథంలో చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6, 7, 8 అధ్యాయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అసలు దేవుని మందసం కిర్యాతారీంలో అభినాదాబు ఇంటికి ఎలా చేరిందో అన్న విషయం మనకి కనబడుతుంది. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ దేవుని మందసాన్ని యుద్ధ భూమికి తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో ఫిలిస్తీన్లు యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ని ఓడిస్తూ ఉండగా, ఇజ్రాయేలీలు దేవుని మందసం మనతో ఉంటే మనకి ఈ విజయం దొరికే అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో దేవుని మందసాన్ని యుద్ధ భూమికి తీసుకువెళ్ళి ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు విజయం సాధించడం సంగతి తర్వాత కానీ ఓడిపోవడం ప్రారంభించారు. ఇంకా భయంకరంగా ఓడిపోవడం ప్రారంభించారు. ఫిలిస్తీన్లు భయంకరంగా ఇజ్రాయెల్ని ఓడించి ఆ మందసం, యుద్ధ భూమిలోకి తీసుకురాబడిన మందసాన్ని పట్టుకొని తమ పట్టణానికి తీసుకువెళ్ళారు. గాతు పట్టణానికి తీసుకువెళ్ళారు. ఆ పట్టణంలో దాగోను దేవాలయంలో దేవుని మందసం పెట్టారు. ఆ దేవుని మందసం అక్కడ ఉన్న కాలంలో దేవుడు ఫిలిస్తీన్ని మొత్తడం ప్రారంభించాడు. ఫిలిస్తీన్లు ఒకటి తర్వాత ఒకటి చచ్చిపోవడం ప్రారంభించారు. ఆ ఊర్లో భయంకరమైన ప్లేగు లాంటి వ్యాధులు రావటం, దాగోను దేవాలయంలో దాగోను విగ్రహం కింద పడిపోవడం, ఇలాంటి చాలా జరిగినాయి. ఇవన్నీ చూసి ఫిలిస్తీన్లు భయపడిపోయి ఈ మందసాన్ని పట్టుకొచ్చినందుకు మనకి శాపం వచ్చింది అన్న ఉద్దేశంతో ఆ మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి ఆ ఎడ్ల బండి మీద నుంచి వెనక్కి పంపించిన సంఘటన అది మనం మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం. ఆ ఎడ్ల బండి బయలుదేరి ఆ ప్రయాణం చేస్తూ ఇజ్రాయెల్ దేశంలోకి ఎంటర్ అవటం, ఆ ఇజ్రాయెల్లో ఏ పట్టణంకి అయితే వచ్చిందో ఆ పట్టణంలో ఉన్న ప్రజలు బెతెల్ అదేంటి పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పొలంలోకి వచ్చి ఈ ఎడ్ల బండి ఆగడం చూసి వాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ మందసాన్ని ఓపెన్ చేసి చూశారు, మందసంలో ఏముందో అన్న ఉద్దేశంతో. చూసినందుకు దేవుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ మొత్తేశాడు. 30,000 మంది చనిపోయారు ఆ సమయంలో. ఆ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళకి చాలా భయం వేసింది, ప్రజలకు, ఇజ్రాయేలీలకు. ఇట్లా ఉంటే ఆ బెత్షెమెషులో జరిగింది అది. 50,000 మందిని దేవుడు హతం చేశాడు ఆ రోజు. ఆ దెబ్బకు జనాన్ని భయపడిపోయి బెత్షెమెషులో ఉన్న వాళ్ళందరూ ఈ మందసం ఉంటే ఫిలిస్తీన్లు చచ్చిపోతున్నారు, మేము చచ్చిపోతున్నాం, మన వల్ల కాదు ఇది ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలని చెప్పి ఈ కిర్యాతారీంలో ఉన్న ప్రజలకు అభినాదాబు దగ్గర కబురు పెడితే అభినాదాబు వచ్చి ఆ కుటుంబం ఈ మందసాన్ని తీసుకువెళ్ళి తమ దగ్గర పెట్టుకున్నారు. అలా అక్కడ సుమారు 20 సంవత్సరాలు ఉండిపోయింది దేవుని మందసం. 20 సంవత్సరాలు దాటేసింది అనుకోండి. ఈ మందసం ఉండాల్సిన స్థానంలో ఉండకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఉంది 20 సంవత్సరాలు. సౌలు రాజుగా ఉన్నంత కాలం ఎవరికి ఆ మందసాన్ని పట్టించుకోలే. అంటే సౌలు రాజు అయ్యాడు, ఈ మందసం అభినాదాబు ఇంటికి వెళ్ళిన తర్వాత సౌలు రాజు అయ్యాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు కూడా సౌలు మందసం గురించి పట్టించుకోలేదు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజయ్యి స్థిరపడిన తర్వాత దావీదు డిసైడ్ చేసుకున్నాడు, దేవుని మందసం తన ఇంటికి తీసుకురావాలి. తన ఇంటికంటే తన ఇంటి ముందు ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి దావీదు పురంలో మందసాన్ని పెట్టాలి అని ఉద్దేశించాడు దావీదు.
అది ఈ సంఘటనకు ప్రారంభం, మనం చదివిన సంఘటనకు. ఈ మందసం ఎందుకు అంత ప్రాముఖ్యం? ఎందుకు మందసం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ, ఏదో ఒకటి జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవడం మనకు అవసరం. ఆ మందసాన్ని తయారు చేసిన విధానం, ఉమ్, దాన్ని ఆ, రూపించిన విధానం, అది ఏ ఉద్దేశంతో రూపించబడిందని తెలుసుకోవడం కూడా మనకు అవసరం. మోషే గుడారం, దేవుని ఆజ్ఞ చొప్పున గుడారాన్ని దేవుని నివాస స్థలంగా నిర్మించడానికి ప్రారంభించిన తర్వాత మందసాన్ని తయారు చేయించాడు. ఒక రెక్టాంగులర్ షేప్ లో ఉన్న మందసం, మూడు 3 అడుగుల 9 అంచులు ఎత్తులో, 2 అడుగుల 3 ఇంచుల వెడల్పుతో, చిన్నదే, పెద్దది ఏం కాదు అది. ఆ మందసం బాక్స్ ని తయారు చేయించి దానికి బంగార పూత పూయించి దాని లోపల 3 వస్తువులు పెట్టించాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దాన్ని తయారు చేయించమని మోషేకి చెప్పాడు. ఈ మందసం దేవుని సన్నిధికి సూచనగా ఉంటుంది. దేవుని మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు లెక్క. ఆ మందసంలో ఉంచిన 3 వస్తువులు దేవుని సన్నిధికి సూచనలుగా ఉన్నాయి. ఆ బ- ఆ, ఈ 40 సంవత్సరాలు వారిని పోషించిన మన్నాని ఒక బంగారు పాత్రలో నింపి ఆ మన్నాని ఆ మందసంలో పెట్టారు. రెండవది అహరోను చేతికర్ర. ఏ చేతికర్ర అయితే చిగురించిందో ఆ చేతికర్రను, ఆ అహరోను చేతికర్రను ఆ మందసంలో పెట్టారు. అలాగే ఆ దేవుని స్వహస్తం ద్వారా లిఖించబడిన 10 ఆజ్ఞలు ఉన్న రాళ్లను అందులో పెట్టారు. ఈ 3 ఆ మందసంలో పెట్టి ఆ మందసాన్ని క్లోజ్ చేసి దీన్ని దేవుని సన్నిధికి సూచనగా పెట్టారు. సో ఈ మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు లెక్క. అందుకనే ఇజ్రాయేలీలు ఆ తర్వాత నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా యాజకులు మందసాన్ని ఎత్తి మోసుకుంటూ ముందు నడిచేవారు. ఇజ్రాయేల్ వారిని నడుస్తూ ఉండేవాళ్ళు. ఈ ఈ 3 కూడా ఎందుకు ఈ 3 వస్తువులు పెట్టించారు అంటే, మొదటి వస్తువు మన్నాతో నింపబడిన బంగారపు పాత్ర దేవుని పోషకత్వానికి సూచనగా ఉంది. దేవుడు 40 సంవత్సరాలు వారిని ఏ విధంగా పోషించాడు? అద్భుతంగా పోషించాడు. వాళ్ళు ఆ ఆ, ఎక్కడ ఆగే అవకాశం లేదు కనుక, పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు. ప్రయాణంలో ఉన్నారు. ఎవరి మీద ఆధారపడగలిగే స్థితిలో లేరు. కేవలం వారి ఆధారం దేవుడు మాత్రమే. ఆ వారి పరిస్థితులు వారు సంపాదించుకోవడానికి అనుకూలంగా లేవు గనక దేవుడు ఆ ఆ వ్యక్తులను ఆ పరిస్థితిలోంచి తనే వారిని స్వయంగా తీసుకువెళ్తున్నాడు గనక వారి పోషకత్వ బాధ్యత ఎలా తీసుకున్నాడో అన్నదానికి సూచన. మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు మనల్ని పోషించుకోగల సమర్థుడు అన్నదానికి సూచన ఆ బంగారు పాత్ర, మన్నాతో నింపబడిన బంగారు పాత్ర. సో దేవుని పోషకత్వానికి ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్. రెండోది అహరోను చేతికర్ర, చిగురించిన అహరోను చేతికర్ర. ఆ సంఘటన మనకు జ్ఞాపకం ఉంటది. ఎలా అహరోను చేతికర్ర చిగురించడం ద్వారా దేవుడు తన శక్తిని బయలుపరిచాడు అన్నది. ఆ ఒక మృతతుల్యమైన, యాక్చువల్గా చనిపోయిన దాని లెక్క కదా. చెట్టు కొట్టేసి చెట్టులో నుంచి ఒక కర్ర తయారు చేస్తాం మనం. ఆ చెట్టును కొట్టేసినప్పుడే దానిలో ఉన్న జీవాన్ని తీసేసినట్టు మనం ఆ ఆ ఎండగొడతాం. దాన్ని ఎండగొట్టి దాన్ని కర్రలాగా తయారు చేస్తాం. అలా చచ్చిపోయి ఇందులో నుంచి అసలు జీవం వచ్చే అవకాశం లేదు అనే కర్రలో నుంచి షుగర్ తీసుకొచ్చాడు దేవుడు. వేళ్ళు లేని కర్రది. ఇంకా వేళ్ళుంటే, సపోజ్ ఒకళ్ళ చెట్టును కొట్టేసినా వేళ్ళు మాత్రం భూమిలో ఉంటే తిరిగి చిగురించే అవకాశం ఉంటుంది. అసలు ఇది యాక్చువల్గా మొత్తం వేళ్లతో సహా పెకిలించబడి అసలు జీవం వచ్చే అవకాశం లేని కర్రది. కానీ అందులో నుంచి చిగురు తీసుకురావడం వల్ల దేవుడు ఎంత శక్తిమంతుడో బయలుపరుచుకున్నాడు. దేవుడు తాను బయలుపరిచాడు, తన శక్తిని బయలుపరిచాడు. ఏ స్థితిలోనైనా సరే ఆ స్థితిని బాగు చేయగల సమర్థుడు నేను, అంత శక్తి గలవాణ్ణి. మరణంలో నుంచి కూడా జీవాన్ని తీసుకురాగల సమర్థుడిని.
అన్న విషయం ప్రజలు జ్ఞాపకం పెట్టుకోవాలన్న ఉద్దేశంతో చిగురించిన ఆరోను చేతికర్రను పెట్టాడు. అందులో చిగురించిన ఆరోను చేతికర్ర మనకు నేర్పే విషయం అదే. మన పరిస్థితి చచ్చిపోయినట్టుగా ఉండొచ్చు, ఇంకా అసలు ఇందులో నుంచి జీవం వచ్చే అవకాశం లేదుగా ఉండొచ్చు, కానీ అందులో ఆ స్థితిలో కూడా దేవుడు జీవాన్ని తీసుకురాగలడు అని అహరోన్ చేతికర్ర మనకు నేర్పిస్తుంది. దేవుని శక్తికి ఇది సూచన. ఇట్స్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ పవర్. మొదటిది సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్ అయితే, రెండోది సింబల్ ఆఫ్ గాడ్స్ పవర్. మూడోవి దేవుని హస్తం ద్వారా లెక్కించబడిన రాతులు, ఆ 10 ఆజ్ఞలు ఇవ్వబడిన, లిఖించబడిన 10 రాతి పలకలు దేవుని చిత్తానికి సూచన. దేవుని చిత్తం మానవుని పట్ల దేవుని చిత్తం ఏంటో బయలుపరిచేవి అవి. మానవుడు ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, మానవునికి దేవునికి సంబంధం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మానవునికి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, సమాజంగా మనం ఎలా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వీటన్నిటినీ ఈ 10 ఆజ్ఞల్లో దేవుడు బయలుపరిచాడు. దేవుని చిత్తం బయలుపరిచిన ఆ ప్రత్యక్షపరిచిన ఇవి ఆ పలకలు. దే ఆర్ సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రీసెప్ట్స్, వాట్ ఎవర్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్. సో ఈ మూడు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు లెక్క. దేవుని చిత్తం ఎక్కడ జరిగించబడితే అక్కడ దేవుని శక్తి బయలుపరచబడుతుంది, దేవుని పోషకత్వం బయలుపరచబడుతుంది. ఆ మూడు ఉన్న చోట దేవుడి సన్నిధి ఉన్నట్టు లెక్క. అంతే, సింపుల్. మందసం ఉన్న చోటల్లా దేవుని చిత్తం బయలుపరచబడుతుంది, దేవుని శక్తి బయలుపరచబడుతుంది, దేవుని పోషకత్వం బయలుపరచబడుతుంది. అందుకే మందసం ఎక్కడుంటే అక్కడ విజయం సాధించారు వాళ్ళు. మందసం ఎటు నడిపిస్తే అటు నడుచుకుంటూ వెళ్ళారు. తాము నడిచే ప్రతి చోటకి మందసాన్ని ముందు పెట్టుకొని నడిచారు. దేవుని శక్తికి అది సూచన, సమర్థతకు సూచన, దేవుని చిత్తానికి అది సూచన కనుక ఆ మందసాన్ని ముందు పెట్టుకొని మందసం ఎక్కడ తీసుకువెళ్తే అక్కడికి, తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి మందసాన్ని తీసుకొని వెళ్ళారు. దేవుని సన్నిధి మాతో ఉంది అన్నదానికి సూచనగా. ఇంత ప్రాముఖ్యమైన ఈ మందసం అంత ప్రాముఖ్యం కదా జీవితానికి, వారి జీవితాలకు, వారి కుటుంబాలకు, వారి దేశానికి కూడా దేవుని మందసం అంత ప్రాముఖ్యమైంది. అలాంటిది ఆ మందసాన్ని 20 సంవత్సరాలు ఎవరు ఎలా పట్టించుకోకుండా ఉండిపోయారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. 20 సంవత్సరాలు పైగా, అంటే సౌలు రాజుగా ఉన్నంత కాలం ఎవడు దేవుని మందసం గురించి ఆలోచించలేదన్నమాట. రాజు అయిన తర్వాత దావీదు ఆలోచించేంత వరకు. కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలమై ఉండి దేవుని పేరు పెట్టుకొని జీవిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కూడా అనుభవిస్తూ అసలు దేవుని సన్నిధిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ 20 సంవత్సరాల్లో దేవుడు విజయాలు ఇవ్వలేదా? వాడికి ఇచ్చాడు కదా. సౌలు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఆ యుద్ధాలన్నిట్లో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. సౌలు రాజుగా ఉన్నంత కాలం ప్రజలు బాగానే ఉన్నారు. ఎప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ నాశనమేం చేయలేదు దేవుడు. సౌలు చెడ్డవాడై ఉండొచ్చు గాక, కానీ తన ప్రజల విషయంలో దేవుడు శ్రద్ధ చూపిస్తూనే ఉన్నాడు. ఆ సో లైఫ్ బాగానే ఉంది ఆ టైంలో. అయినా కూడా ఒక్కరికి కూడా దేవుని సన్నిధి, దేవుని మందసం జ్ఞాపకమే రాలేదు. కొన్నిసార్లు అన్ని సజావుగా జరుగుతున్నప్పుడు, మనం చేసిన ప్రతి పనిలో విజయం సాధిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. ఆ నిర్లక్ష్యం స్లోగా మనతో పాటు మన తర్వాత తరానికి కూడా అలవాటైపోతుంది. ఈ సంఘటన ఎందుకు ఎత్తి చూపిస్తున్నానంటే, మన నిర్లక్ష్యం మన తర్వాత తరాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఈ సంఘటన చూపిస్తుంది మనకి. దావీదు బయలుదేరి 30,000 మందిని కూడబెట్టుకున్నాడు, సూర్యులను. బయలుదేరి దేవుని మందసాన్ని తన పట్టణానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళాడు. బాయిలా యెహూదా అన్నాడు కదండి. కిర్యాతారీము, బాయిలా యెహూదా సేమ్ ప్లేసెస్ బేసికలీ. కిర్యాతారీము అని మనం
దినవృత్తాంతాల్లో కూడా చదువుతాం, అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో చదివాం. ఈ బాయిల యూదాలు అభినాదాబు ఇంటి దగ్గర, గిబియాలో ఉన్న అభినాదాబు ఇంటి దగ్గరికి వచ్చి అభినాదాబుకి కమిషన్ ఇచ్చాడు, ఈ మందసాన్ని తీసుకుని రండి, మేము బయలుదేరదామని. అభినాదాబు ఉన్నాడో మరి చనిపోయాడో తెలియదు, కానీ ఇద్దరు పిల్లలు మాత్రం ఉన్నారు, అభినాదాబు యొక్క కుమారులు ఊజ్జా, అహోయ. వారిద్దరికి బాధ్యత అప్పగించాడు. వారిద్దరూ అప్పగింపబడిన బాధ్యతను నెరవేర్చడానికి ఒక మంచి కొత్త బండిని ఒకదాన్ని తయారు చేశారు. ఆ బండిని ఆ మీద దేవుని మందసాన్ని పెట్టి బండిని తోలుకుంటూ బయలుదేరారు వీళ్ళు. అభినాదాబు ఇంటి దగ్గర నుంచి దావీదుపురానికి. ముందు అహూయ నడుస్తున్నాడు, వెనక ఉజ్జా ఉన్నాడు. వీరు నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనం చదివిన సంఘటనలో మనం చాలా క్లియర్ గా చూస్తాం. నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఆ పొలంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఆ పొలం దగ్గర, లేకపోతే ఆ స్థలంలో, నాకోను కళ్ళం అనే స్థలం దగ్గర ఎడ్ల బండి కాలు ఆ బండి మీద ఉన్న మందసం కింద పడటం, జారిపోయి కింద పడబోతుంటే ఊజ్జా చేయి చాచి ఆ మందసాన్ని ఆపుబోయాడు. నా మనలో ఎవరున్నా సరే ఆ సమయంలో అక్కడ ఖచ్చితంగా చేయి చాపి మందసాన్ని పట్టుకుని ఉండేవాళ్ళం, అందులో డౌటే లేదు. కనుక నేను దీని గురించి ఆలోచించేటప్పుడు తర్వాత ఏం జరిగింది అనేది దావీదుని ఎలా ఆశ్చర్యపరిచిందో మనల్ని కూడా ఆశ్చర్యపరిచే విషయం అది. ఎందుకంటే పడిపోతున్న మందసం ఎంతో ఇంపార్టెంట్, మందసం పవిత్రమైనది, అది నేలను తాకూడదు, అది మనకు తెలుసు ఆ విషయం. ఆ దేవుని సన్నిధిని సూచించేది కదా, అది చాలా పవిత్రమైంది. మనం ఇప్పుడు మామూలుగా చర్చిల్లో ఆల్టర్ మీదకి ఎవరిని రానివ్వం, మనం అంత ఈజీగా ఎక్కనివ్వం స్టేజ్ మీదకి. మామూలుగా జస్ట్ మనంతట మనం ఒక అడుగు ఎత్తున సిమెంట్ పెట్టి రాళ్లు పెట్టి కట్టుకున్న ఆల్టర్ మీదకే ఎవరిని పడితే వాళ్ళని రానివ్వం మనం. అలాంటిది ఆ, 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 అసలు స్టేజ్ మీద ఉన్న పుల్పిట్ని అయితే అసలు ముట్టుకొనివ్వము ఎవరిని. మీరు స్టేజ్ మీద నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు మీ కథలకి పుల్పిట్ అటు ఇటు కదిలి కింద పడిపోతుంది అనుకోండి, ఎవరం పట్టుకోని చెప్పండి. ఆఫ్టర్ ఆల్ మనం జస్ట్ ఆ వాక్యం చెప్పడానికి మైక్ స్టాండ్ పెట్టుకోవడానికి, లేకపోతే చేతిలో ఉన్న బైబిల్ నోట్స్ అలా పెట్టుకోవడానికి వాడే దాన్నే అంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం. ఇట్స్ అ న్యాచురల్ థింగ్ that if something that we consider sacred is falling down, our natural instinct tells us to hold it. న్యాచురల్ గానే, సహజంగానే అలాంటి పవిత్రమైనది కింద పడిపోతుందంటే ఖచ్చితంగా చేయి ఆపుతాం, ఖచ్చితంగా ఆపుతాం, అందులో తప్పే ఉంది. ఉజ్జా కూడా అదే పని చేశాడు. అక్కడ కింద పడుతుంది, చేయి చాచాడు, పట్టాడు. ఇప్పుడు అతను ఆ మనసు కింద పడకుండా ఆపడం అనేది మంచి ఉద్దేశమే కదా, చేసింది మంచి పనే కదా. కానీ యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను అన్న మాట మనకు ఆశ్చర్యాన్ని కలిగి చేయాలి. లెక్క ప్రకారం అతడు తప్పు చేశాడంటాడు దేవుడు. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసము యొద్ద పడి చనిపోయాను. అదేదో గుండె జబ్బు వచ్చి గుండె ఆగిపోయి చచ్చిపోవడం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన విధానం మనుషుల్లో భయం పుట్టించింది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ హార్ట్ అటాక్ కైండ్ ఆఫ్ థింగ్. నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆ తర్వాత వచ్చిన చూడండి, యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగు చేయగా దావీదు వ్యాకుల పడి అన్నాడు. ఇంగ్లీష్ లో డేవిడ్ వాస్ టెరిఫైడ్ అని ఉంటుంది. టెరిఫైడ్. దావీదు లాంటి యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడు, ఎన్నో యుద్ధాలు చూస్తున్నవాడు, ఎన్నో భయంకరమైన స్థితుల్లోంచి బయటపడినవాడు దావీదు కూడా భయం వేసింది ఆ మరణం చూసి.
అంత భయపెట్టాడు దేవుడు ఉజ్జా ముట్టుకున్నందుకు. ఎలా చచ్చిపోయాడా అని నేను చాలాసార్లు ఊహించుకున్నాను. ఆ చచ్చిపోయిన విధానం ఎంత భయంకరంగా ఉండుంటదో. భయంకరంగా ఒక వ్యక్తిని మొత్తిన విధానం మనం హేరోద్ని మొత్తిన విధానం చూసినప్పుడు మాత్రం గుర్తొస్తుంది నాకు. ఎలా కళ్ళల్లోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి పురుగులు బయటకొచ్చి చచ్చిపోయాడో హేరోదు. అది అది బైబిల్‌లో చెప్పబడింది. ఆ విషయం మన అపోస్తలుల కార్యాలను చదువుతాం. అదే గుర్తొస్తది నాకెప్పుడు. ఎలా చచ్చిపోయి ఉంటాడో ఉజ్జా అని. ఇప్పుడు చేసిన పని అంత భయంకరమైందా? దేవుడు అంత భయంకరంగా చంపేసాడు ఈ వ్యక్తిని. దావీదు ఎంతగా భయపడిపోయాడంటే, హి డిడ్ నాట్ దట్ డెత్ పుట్ సో మచ్ ఫియర్ ఇన్సైడ్ డేవిడ్. డేవిడ్ డిడ్ంట్ వాంట్ ఎనీథింగ్ టు డు విత్ ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎనీమోర్. ఆ మందసాన్ని ముట్టుకోవడానికి అక్కడి నుంచి అసలు నాకొద్దు బాబోయ్ ఈ మందసం అని చెప్పి అక్కడి నుంచి వేరే చోటుకు పంపించాడు దావీద్ దాన్ని. ఓబేదేదోము ఇంటి దగ్గరికి. గిత్తీడగు ఓబేదేదోము పక్కనే పక్కనే ఉందేమో అతని ఇల్లు. దగ్గరలో ఎక్కడన్నా ఉందేమో. బాబోయ్ ఈ మందసం మనకొద్దురా బాబు, దీన్ని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ మరణమే ఉంది అని చెప్పి ఓబేదేదోము ఇంటికి పంపించేశాడు దావీద్. పక్కనే ఉండుంటది ఓబేదేదోము ఇల్లు. పోనీ ఆడేమన్నా ఇజ్రాయేలీడా అంటే కాదు, గిత్తీయుడు. ఆ ఇంటికి ఆ మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇది ఇంకా విచిత్రమైన విషయం నాకైతే. నేను చదివే కొద్దీ ఈ ఈ ఈ ఈ సంఘటన నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దావీదు ఇష్టపడి మందసాన్ని తెచ్చుకుందాం అనుకుంటే ఊజ్జాను చంపేశాడు దేవుడు. భయపడి పక్కింటోడి దగ్గర పెడితే ఆ వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభించాడు దేవుడు. 3 నెలలు ఆ గిత్తీడింట్లో ఉంటే 3 నెలల్లో దేవుడు ఆ ఇంటిని, ఓబేదెదోముని, ఆ ఇంటి వారందరిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. వాడి చేతి పనంతటిని ఆశీర్వదించాడు. అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించడం ప్రారంభించాడు దేవుడు. ఎంతగా ఆశీర్వదించాడు? 3 నెలల్లో ఎంతగా ఆశీర్వదిస్తాడులే అని మనం అనుకోవచ్చు. ఎంతగా ఆశీర్వదించాడంటే దావీదుకు వినపడింది ఆ విషయం. అంతగా ఆశీర్వదించాడు. ఒక రాజు దగ్గరికి ఓబేదెదోము లాంటి ఎవడు అనామకుడి ఇంటిని దేవుడు ఆశీర్వదించిన విధానం దావీదు దగ్గరికి చేరింది అంటే ఎంతగా ఆశీర్వదించుంటాడో దేవుడు. ఎంత భయంకరంగా ఉజ్జాను చంపాడో అంతే అద్భుతంగా ఓబేదెదోముని ఆశీర్వదించడం ప్రారంభించాడు దేవుడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఇది మనకి. ఏ ఇక్కడ రెండిట్లో అంటే చచ్చిపోయిన ఊజ్జా గాని, భయంకరంగా చచ్చిపోయిన ఊజ్జా గాని, అద్భుతంగా ఆశీర్వదింపబడిన ఓబేదెదోం గాని, వీళ్ళిద్దరికీ కామన్ ఫ్యాక్టర్ భయపడిపోయి ఇంట్లో దాక్కున్న దావీదుకి గాని, వీళ్ళ ముగ్గురికి కామన్ ఫ్యాక్టర్ మందసమే మళ్ళీ ఇక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. అండ్ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై దట్ థింగ్. దేవుని సన్నిధి ఒక వ్యక్తితో ఒక రకంగాను, ఇంకొక వ్యక్తితో ఇంకొక రకంగాను బిహేవ్ చేస్తుంది. అంటే నా ఉద్దేశంలో దేవుని సన్నిధిలో ఉన్న ఒక వ్యక్తి ఒక రకంగా ఎఫెక్ట్ అయితే ఇంకొక వ్యక్తి ఇంకో రకంగా ఎలా ఎఫెక్ట్ అవుతున్నాడు? ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దట్, ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఐ థింక్ ఆల్ ఆఫ్ us అండ్ అవర్ లైఫ్స్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ. ఎందుకు అని ఆలోచించడం ప్రారంభించిన తర్వాత నేను అది చదవడం ప్రారంభించాను. అసలు తర్వాతకు జరిగిన విషయాలు కూడా చదవడం ప్రారంభించా. 3 నెలల తర్వాత దావీదు ఈ విషయాన్ని తెలుసుకొని ఓబేదెదోము ఇంటికి వచ్చి ఆ మందసాన్ని తీసుకొని తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు అన్న విషయం మనం చదివాం. 12వ వచనంలో అదే చదివాం మనం. వారిని ఆశీర్వదించడాన్ని తెలుసుకొని దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటి నుండి దావీదుపురమునకు ఉత్సవంతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా దావీదు యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగ్గా ఎద్దు ఒకటియు కొవిరి దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో వేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది దేవుని సన్నిధి నాట్యమాడుచుండెను. ఇలా దావీదును ఇజ్రాయేలు వారందరూ ఆర్భాటంతోను బాకానాదములతోను యెహోవా సన్నిధిని ఆ మందసం తీసుకుని వచ్చిరి.
అంత దూరం నుంచి మందసాన్ని తీసుకొని వాళ్ళందరూ ఆ, కలిసి ఈ ప్రయాణం చేసుకొని మందసాన్ని తీసుకొని తమ ఊరికి తీసుకొచ్చినట్టుగా మనం చూసాం. ఈ ఎక్కడైతే నాకాను కళ్ళె ఉందో ఆ నాకాను కళ్ళె నుంచి దావీదుపురానికి ఆ, బైబిల్ పండితుల అంచనా ప్రకారం సుమారు 25 కిలోమీటర్లు 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది అని అంచనా. 22 కిలోమీటర్లు. ఈ 22 కిలోమీటర్ల ప్రయాణం పెద్ద ఆ, ఆ, దూరం ఏం కాకపోవచ్చు మన ఆ, సమయంలో, కానీ ఆ కాలంలో 22 కిలోమీటర్లు కొంచెం దూరమే. రెండోది ఆ ప- ఆ ఆ ప్రయాణ ప్రయాణం చేసే ఆ దారి కూడా పెద్ద గట్టిగా అద్భుతంగా మనకి ఇప్పుడు తార్ రోడ్లు వేయబడినట్టు అవుటర్ రింగ్ రోడ్ ఉన్నట్టు ఉండవు. అది చాలా ఎత్తు పొలాలతో కూడిన ఆ, ఆ, స్థలం. రెండోది దావిదపురం ఎత్తులో ఉంటది, కొండ మీద. అంటే నాకానికి వెళ్ళిన ఒకవేళ కింద ఉంటే ఈ మందసాన్ని మోసుకొని ఆ దావీదుపురానికి పోవాలి, 22 కిలోమీటర్లు పోవాలి అంటే ఆ ఈ ఎత్తు పొలాలు ఉన్న దారిలో ఆ, మోసుకుంటూ దాన్ని ఎత్తుకి మోసుకుంటూ పోవాలి. అంటే అసలు ఆ రోడ్ అంతా స్లాంటింగ్ గా ఉంటది అనమాట. దాని మై పాయింట్ ఇస్ దట్ చాలా కష్టతరమైన దారి అనేది నా ఉద్దేశం, దాన్ని మోసుకొని పోవాలి అంటే. ఈ 22 కిలోమీటర్లు వీళ్ళు మోసుకుంటూ వస్తూ ఉంటే దావీదుతో వచ్చిన వాళ్ళందరూ నాట్యం చేసుకుంటా ముందు నడుస్తున్నారు. ఈ మోసే వాళ్ళు ప్రతి 6 అడుగులకు ఒకసారి ఆగుతున్నారు. మీరు అది అది ఆ పే అది అండర్స్టాండ్ చేసుకోండి అక్కడ ఏం జరుగుతుందో. ప్రతి 6 అడుగులకు ఒకసారి ఆగి ప్రతి 6 అడుగులకి ఒక దూడను, కొవ్విన దూడను బలి అర్పించడం ప్రారంభించారు. దేవునికి బలి అర్పించే విధానం మనం ఆ లేవి కాండంలో, సంఖ్యాకాండంలో చదవాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పటికి. అదొక పెద్ద ప్రాసెస్. ఊరికనే ఎట్లా పడితే అట్లా ఒక దూడను తీసుకొచ్చి చంపేయడం కాదు అక్కడ, వధించడం కాదు. దానికి ఒక ప్రాసెస్. అంటే దేవునికి దహన బలి అర్పించాలి అంటే దీన్ని ఒక ప్రాసెస్ లో తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ఆ యూనో ఒక పర్టికులర్ రిచువల్ చేసి ఆ స్థలం మొత్తాన్ని క్లీన్ చేయాలి. అంటే ఆ 6 అడుగుల తర్వాత ఎక్కడైతే దహన బలి ఇచ్చారో ఆ స్థలాన్ని మొత్తాన్ని మళ్ళీ నీళ్లతో కడిగి క్లీన్ చేస్తే గాని మోస్తున్న యాజకులు నెక్స్ట్ 6 అడుగులు వేయరు ఇక. రక్తం తగలకూడదు వాళ్ళ కాళ్ళకు కనుక. ఇదో పెద్ద ప్రాసెస్ ఇది. అదేం పెద్ద ఈజీ ప్రాసెస్ కూడా కాదు, చాలా కష్టతరమైన ప్రాసెస్ అది. ఆల్రెడీ గతుకుల రోడ్లో వెళ్తున్నారు, మోస్తున్నారు మందసాన్ని. మోసుకుంటూ ప్రతి 6 అడుగులకి ఈ దూడల్ని బలిస్తూ ఆ దహన బలి కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఇంకో 6 అడుగులు వేసి ఎంత టైం పట్టిందో మీరు ఆలోచించండి ఒకసారి. ఈ మందసం అక్కడి నుంచి ఆడకి తీసుకెళ్ళటానికి అసలు ఈ ప్రయాణం అంతటి గురించి ఆలోచిస్తూ ఎన్- ఇంత చేస్తే ఆ మందసం జాగ్రత్తగా దావీదుపురానికి చేరింది చివరికి. పోనీ అంత కష్టపడి ఇబ్బందులు పడి తీసుకొచ్చి అక్కడ పెడితే మీకాలు దావీదుని హృదయంలో కించపరిచిందని మీకాలు గర్భాన్ని నొత్తేసాడు దేవుడు. ఆఫ్ కోర్స్ మీకాలు తనంతట తానే అది తన మీదకి తెచ్చుకుంది అనుకోండి. అయినా కూడా దేవుని సన్నిధి అక్కడ ఉంటే గర్భం తెరవబడాలి, కానీ గర్భం ముయ్యబట్టం ఏంటి అసలు? సో దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ద ఆర్క్ ఆఫ్ కవనెంట్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ వి ఆల్ మస్ట్ అండర్స్టాండ్. దేవుని సన్నిధి విషయంలో మనకు ఒక అవగాహన అవసరం అనమాట ఇప్పుడు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి కదా లెక్క ప్రకారం. ఒక చోట ఆశీర్వాదం వస్తే ఒక చోట నాశనం వచ్చింది. ఒక చోట నాశనం వచ్చింది అని సర్లే అదేదో ఆడి సంఘటన అనుకుంటే ఇంకో చోట ఊరినే చంపేశాడు దేవుడు. 70,000 మందిని, 50,000 మందిని చంపేశాడు ఒక ఊర్లో అయితే. పోనీ వాళ్ళు ఫిలిస్తీన్లా కాదు, ఇజ్రాయేలీలు. దావీదుకు అంత కష్టపడి తన ఇంటికి తీసుకొస్తే దావీదు ఇంట్లో మీకాలు గర్భాన్ని మూస్తాడు దేవుడు. ఎందుకు దేవుని సన్నిధి ఒక చోట ఒక రకంగా ఇంకో చోట ఇంకో రకంగా ఉంది?
దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ దిస్ థింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్. మనకేం నేర్పించదలుచుకున్నాడు దేవుడు తన సన్నిధి విషయంలో? ఎందుకంటే మనం చాలాసార్లు దేవుని సన్నిధిని ఇష్టం వచ్చినట్టుగా ఇన్వోక్ చేస్తాం. మనం దేవుని సన్నిధిని చాలా అలుసుగా తీసుకుంటాం. మనం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తాం దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనం వ్యవహరించే పద్ధతి మన జీవితాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఈ సంఘటన మనకు నేర్పించే విషయం. ఫస్ట్ నుంచి వద్దాం. మళ్ళీ ఇప్పుడు ఊజ్జాని ఎందుకు చంపాడు? అక్కడి నుంచి వద్దాం. ఊజ్జాని ఎందుకు చంపాడు? ఊజ్జాని దేవుడు మంచి పని చేసినా కూడా, అంటే మన దృష్టిలో అది మంచి పని, మనసం కింద పడిపోతున్న మనసాన్ని ఆపడం మంచి పని చేస్తున్నా కూడా దేవుడు ఊజ్జాని చంపలేదు. సరే, చంపేశాడు. తర్వాత మీరు ఓబెదెదోము దగ్గరికి తర్వాత వెళ్దాం. ఓబెదెదోము నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు దారిలో దావీదు నాట్యమాడిన పద్ధతి మీకాలకి అసహ్యం కలిగించేంత భయంకరంగా ఉంది. దావీదు నాట్యం ఆడే పద్ధతి కేవలం ఏఫోదు ధరించుకొని దేవుని సన్నిధి ముందు నాట్యం ఆడుతూ వచ్చాడు దావీదు. ఒక దేశానికి రాజు ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద పడి పిచ్చి గంతులు వేస్తా ఉంటే ఒంటి మీద ఉన్న బట్టలు పడిపోయేంత భయంకరంగా నాట్యం వేస్తున్నాడు ఆయన. ఏం నాట్యం వేస్తున్నాడో మనకు తెలియదు. మనమేమో దావీదు నాట్యం ఆడాడు అని సంతోషంగా మనం మాట్లాడుకుంటాం, కానీ ఆ టైంలో మనం అక్కడున్నా సరే ఖచ్చితంగా మీకాల్లాగా జడ్జ్ చేసి ఉండేవాళ్ళం దావీదుని. ఒంటి మీద నుంచి బట్టలు ఊడిపోయేంతగా నాట్యం చేస్తున్నాడు, ఏం మనిషి తెక్కలోడా అనుకుని ఉండేవాళ్ళం మనం. అట్లా పిచ్చోళ్ళలాగా డాన్స్ చేస్తున్న వాడినేమో దేవుడు ఆశీర్వదిస్తాడు. పడిపోతున్న మనసాన్ని పట్టుకున్న వాడిని చంపేశాడు. ఉజ్జాని ఎందుకు చంపాడు? ఉజ్జాని ఎందుకు చంపాలంటే ఉజ్జా కాహతీ వంశానికి చెందినవాడు. కాహతీ వంశానికి దీనికి సంబంధం ఏంటి? సంఖ్యాకాండంలో మందసాన్ని తయారు చేయించిన తర్వాత మోషే ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు. దేవుని గుడారానికి సంబంధించి, దేవుని మందసానికి సంబంధించి ఎవరు ఎవరి బాధ్యతలు ఎవరు వారికి అప్పగిస్తూ ఎవరు ఏం చేయాలో చెప్పుకుంటూ వెళ్ళాడు. చెప్పిన వాళ్ళల్లో కహాతీ వంశస్థులు ఒక జాతి, ఒక గ్రూప్. ఈ కహాతి వంశానికి సంబంధించిన వాళ్ళందరికీ మోషే అప్పగించిన బాధ్యత ఏంటంటే మందసాన్ని మోయడం, మందసం యొక్క అప్ కీపింగ్ అంతా, మందసాన్ని మెయింటైన్ చేయడం, మందసాన్ని మోయడం. ఇప్పుడు ఈ మందసాన్ని 4వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చదువుతాం మనం ఈ రెండు విషయాలు సంఖ్యాకాండంలో. తర్వాత చదువుకోండి, రెఫరెన్సెస్ కింద ఇచ్చాను నేను ఆ మాటలు. కహాతీలు ఏ విధంగా ఈ మందసాన్ని కేర్ చేయాలి. ఆ ఈ మందసం ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి పోవాలి అంటే ఎవరు పడితే వాడు దాన్ని మోయటానికి కుదరదు. ఓన్లీ కహాతీ కుటుంబానికి చెందిన వారు మాత్రమే మోయాలి. ఆ ఈ మందసాన్ని వారి చేతితో ముట్టుకోకూడదు. వారు అసలు మోయటానికి ముందు వాళ్ళేం చేయాలి? వాళ్ళు యాజకులుగా తమంతట తాము ఎలా దేవుని ఎదుట దహన బలులు అర్పించి సమర్పించుకొని తాము దేవుని దగ్గర శుద్ధీకరించబడి ఏ విధంగా వారు ఆ మందసం దగ్గరికి రావాలి, ఆ మందసం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మందసం మీద ఏ విధంగా దుప్పటి కప్పాలి, దాన్ని ఎట్టబడితే అట్లా మోయడానికి కుదరదు. మళ్ళీ దాని మీద ఒక రకమైన వస్త్రం పెట్టాలి. ఆ ఆ ఆ, ఆ, మందసపు సైడ్స్ లో ఇవ్వబడిన కళ్ళాల్లోకి ఎలాంటి ఆ చెక్క పెట్టాలి, ఆ చెక్కని ఎలా మోయాలి అనేది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు మోషే. అంటే ఈ పర్టికులర్ కుటుంబం ఈ విధంగా వ్యవహరించాలి, దేవుని మనసు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఈ విధంగా మోయాలి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అంటే కహాతు కుటుంబానికి చెందినంత వరకు వారు దేవుని మందసం విషయంలో ఎలా ఉండాలో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయింది. మందసాన్ని ఏ విధంగా మోయాలో ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కహాతు కుటుంబంలో ఎవడు పుట్టినా వాళ్ళకి ఇదే బాధ్యత, వాళ్ళకి అప్పగించబడిన బాధ్యత. ఇంకొక విషయం, విచిత్రమైన విషయం ఏంటంటే 7వ అధ్యాయంలో చూస్తాం, సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో ఈ యాజకుల్లో అందరికీ కొన్ని కొన్ని వస్తువులు మోషే అలాట్ చేశాడు, ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాడు. అందరికీ ఎడ్ల బండ్లు ఇచ్చాడు, కానీ కహాతు వంశీయులకి
ఈ ఎడ్ల బండ్లు ఇవ్వలేదు. ఏమంటాడంటే, మీకు ఎడ్ల బండ్లు ఎందుకు ఇవ్వట్లేదంటే, మీ బాధ్యత దేవుని మందసాన్ని భుజాల మీద ఎత్తుకొని మోయటం. ఇది మీ బాధ్యత. కనుక మీకు ఎడ్ల బండ్లు ఇవ్వట్లేదు నేను అంటాడు. అది సంఖ్యాకాండం సంగతి చెప్తున్నా. అంటే ఈ వంశానికి ఇవ్వబడిన ప్రైమరీ బాధ్యత దేవుని మందసం మోయటం. భుజాల మీద ఎత్తుకొని మోయటం. ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకువెళ్ళాలంటే భుజాల మీద ఎత్తుకొని మోయాలన్నమాట. కానీ ఊజ్జా, అహీయోలు ఏం చేశారు? కొత్త బండి ఒకటి తయారు చేసి కొత్త ఎడ్లను పట్టుకొచ్చి ఆ ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టారు. ఈ పని వేరే ఎవరు చేసినా దేవుడే వల్ల చూసారా? ఫిలిస్తీన్లు చేశారు అదే పని. కొత్త బండిని ఒకటి తీసుకొచ్చి ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టాడు. వాళ్ళని చంపలేదు దేవుడు. అదే ఎడ్ల బండి ఆ ఇజ్రాయెల్ పట్టణానికి వచ్చినప్పుడు, ఆ ఇజ్రాయెల్ పట్టణం నుంచి కిర్యాతారీం వరకు కూడా వెళ్ళినప్పుడు ఏమనలేదు దేవుడు. అభినాదాబు ఇంటికి వచ్చేంత వరకు కూడా. కానీ ఊజ్జా, అహీయోలు తమకు అప్పగింపబడిన పనిని, దేవుని ఆజ్ఞను పాటించకుండా నిర్లక్ష్యం చూపించారు గనక ఊజ్జాను చంపేశాడు దేవుడు. మై పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. మనం దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నా, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించకపోతే ఏదో ఒక సమయంలో మన జీవితంలో దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యం వచ్చేస్తుంది. దేవుని సన్నిధి విషయంలో ఒక రకమైన అలసత్వం వచ్చేస్తుంది. ఆ అలసత్వం మన జీవితానికి హానికరంగా మారుతుంది. రిమెంబర్ దిస్. The commission of God should never be replaced by complacency. ఆజ్ఞ విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదు అని నేర్చుకున్నాను నేను. ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని ఆజ్ఞ విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మనం మనసాలను మోసుకెళ్లే ఇది లేదనుకోండి, కాదంటలేదు నేను. I know we don't have all that rituals and everything. బట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ద సేమ్ కదా. అప్పుడైనా ఇప్పుడైనా దేవుని సన్నిధి ఒకటే. అప్పుడు ఎలా ఉన్నాడో దేవుడు ఇప్పుడు అలాంటి వాడే. అప్పుడు ఎంత పవిత్రమైన దేవుడో, పరిశుద్ధుడైన దేవుడో ఇప్పుడు అలాంటి పరిశుద్ధ దేవుడే. కనుక ఆయన సన్నిధిలో అలసత్వాన్ని ప్రదర్శించడం, ఆజ్ఞ విషయంలో, దేవుని ఆజ్ఞ విషయంలో, దేవుని చిత్తం విషయంలో అలసత్వం ప్రదర్శించడం మన జీవితాలకు హానికరం. ఊజ్జాని ఎలా మొత్తేస్తాడో అలా మొత్తేస్తాడు మనల్ని. దేవుని చిత్తాన్ని పరిచిన తర్వాత నా ఉద్దేశం అది. ఈ వ్యక్తికి దేవుని చిత్తం ఏంటో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఏం చేయాలో కూడా తెలుసు. ఏముందిలే, ఎప్పటి నుంచో చూస్తే మందసం కదా అనుకున్నారేమో. కొన్నిసార్లు ఆ మందసం చుట్టూ పెరుగుంటారు కదా, 20 సంవత్సరాలు కదండి. 20 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉంది కదా, ఉండి 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 మందసం విషయంలో నిర్లక్ష్యం వచ్చేసి ఉంటుంది. దాని చుట్టే ఆ ఇంట్లో ఉంది గనక దాని చుట్టే పిల్లలు పెరుగుతూ ఆడుకుంటూ తిరుగుతూ ఉండుంటారు. ఎప్పటి నుంచో ఉన్నారు కదా. ఈ మందసం ఎప్పుడు చూసే మందసమే కదా, ఎప్పుడు చూసే ఆబ్జెక్టే కదా. అది దేవుని సన్నిధి కాస్త దేవుని ఒక ఆబ్జెక్ట్ గా మారిపోయి ఉంటుంది వాళ్ళకి. అందుకే అంత నిర్లక్ష్యం వచ్చేసింది హృదయంలో. వారికి బాధ్యత అప్పగించబడినప్పుడు తీసుకెళ్లి దాన్ని ఎడ్ల బండి మీద పెట్టారు. వాళ్ళు మొయ్యాలన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ దాన్ని చూసి 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 అలవాటైపోయి దాని విషయంలో అలసత్వం వచ్చేసింది, నిర్లక్ష్యం వచ్చేసింది. కొన్నిసార్లు మనకి దేవుని సన్నిధి అలా మారిపోతుంది. మనం ఉండి 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 దేవుని పనులు చేస్తూ దేవుని స్థలాల్లో ఉంటూ ఆ, దే- పవిత్రం ఏది పవిత్రమైందో, అట్లీస్ట్ దేవుని పరిశుద్ధుని సూచించేదో దాని విషయంలో ఒక రకమైన నిర్లక్ష్యం వచ్చేస్తుంది మనకు తెలియకుండానే. ఆ నిర్లక్ష్యంలో మనం ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధిని ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటాం. వీళ్ళు అదే చేశారు. అందుకే దేవుడు మొత్తేశాడు ఉజ్జాని. నీకు తెలీదా, దీన్ని ఎలా మోయాలో తెలీదా?
అనుకొని ఉంటాడు. ఇంత బరువు ఏం మోస్తాంలే అనుకుని ఉంటాడు. 986 కేజీలు అంటారు దాన్ని. మందసం చిన్నదే కావచ్చు కానీ బరువు మాత్రం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ మందసాన్ని మోసుకుంటా అంత దూరం ఏం పోవాలే, 25 కిలోమీటర్లు ఏం నడుస్తాంలే అనుకున్నారేమో. టెక్నాలజీ వచ్చింది కదా, బండి మీద పెట్టేస్తే అయిపోద్దిలే. అప్పుడెప్పుడో దేవుడు పాత ఆజ్ఞలు అయ్యి ఇప్పుడు అంత అవసరమా, మనం అన్ని పాటించాలా అనుకున్నారేమో వీళ్ళిద్దరు. మనసును ఎరిగిన వాడు కదా దేవుడు. బయటకి మనం ఎట్ట ఉన్నా మన మనసు ఎలాంటిదో తెలుసు కనుక ఆ మనసుకి తగ్గట్టుగానే దేవుని సన్నిధి కూడా ఆశీర్వాదమో నాశనమో తీసుకొస్తుంది. దెబ్బకి చచ్చి ఊరుకున్నాడు ఉజ్జా. ఆజ్ఞ, దేవుని చిత్తం విషయంలో మనం అలసత్వం ప్రదర్శించడానికి అవకాశం లేదు. దేవుని సన్నిధిలో మనం ఎలా వ్యవహరిస్తున్నామో మనల్ని మనం ఒకసారి తరిచి చూసుకోవడం అవసరం. సో ఉజ్జాని ఎందుకు చంపాడో అర్థమైంది. మరి దావీదుని ఎందుకు చంపలేదు? ఇష్టం వచ్చినట్టుగా డాన్స్లు వేస్తుంటే ఉజ్జా పట్టుకున్నాడు అంతే. దావీదైతే మరీ పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద పడి డాన్స్లు వేస్తున్నాడు కదా, మరి దావీదుని ఎందుకు ఏమనలేదు? దట్స్ ద పాయింట్. హృదయం హృదయం స్థితి, ఉజ్జా హృదయ స్థితి, దావీదు హృదయ స్థితి దేవునికి తెలుసు కనుక. నేను ఇందాక 6 అడుగుల గురించి చెప్పుకుంటూ వచ్చాను. మనం ఎందుకు చెప్పానంటే దేవుని దేవుణ్ణి ఆరాధించడానికి కాస్ట్ పే చేయడానికి ఇష్టపడ్డాడు దావీదు. దట్స్ మై పాయింట్. ప్రతి 6 అడుగులకి 22 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు అనుకుందాం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రౌండ్ ఫిగర్. ఇంత దూరం ప్రతి 6 అడుగులకి ఒక దహన బలి ఇస్తున్నాడంటే ఎంత ఖర్చు పెట్టుంటాడు దావీదు, ఎంత టైం తీసుకుని ఉంటాడు దేవుని సన్నిధిలో. ఈ మందసం యొక్క ప్రాముఖ్యత అర్థమైంది దావీదుకి. అందుకే నేను దినవృత్తాంతాలు ఎందుకు చెప్పానంటే 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయానికి వచ్చేసరికి కొన్ని జరిగినాయి. నెక్స్ట్ అధ్యాయంలో అంటే 14వ అధ్యాయం, దినవృత్తాంతంలో 13వ అధ్యాయంలో ఇదే సంఘటన చూస్తాము. ఉజ్జా చచ్చిపోయడం, ఓబెదీదోం ఇంటికి రావటం అంతవరకు చదువుతాం మనం. 14వ అధ్యాయంలో ఏం జరిగింది? 14-15 అధ్యాయాల్లో మనం చూస్తే దావీదు రాజుగా స్థిరపడబడి ఆ 3 నెలల్లో జరిగిన విషయం అది. ఆ 3 నెలల్లో దావీదు రాజుగా స్థిరపడబడిన తర్వాత ఫిలిస్తీన్లు దావీదు మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు యుద్ధానికి బయలుదేరి, ఫిలిస్తీన్లను కొత్త కాదు దావీదుకి, ఫిలిస్తీన్లను చంపడం కొత్త కాదు. అయినా కూడా దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళుతున్నాను, వెళ్ళాలా వద్దా? వెళ్ళు. వెళ్ళిన తర్వాత విజయాన్ని ఇస్తావా లేదా? ఇస్తాను. నేను నీకు విజయాన్ని ఇస్తాను కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు దేవుడు. ఇలా బయలుదేరి వెళ్ళి ఆ లోయలో ఫిలిస్తీన్లు ఓడించిన దావీదు వెనక్కి తిరిగి వస్తూ గుర్తు పెట్టుకుని ఉంటాడు, ఏ పని చేసినా దేవుని చిత్తం తెలుసుకోవడం అవసరం అన్న విషయం అర్థమైంటది. ఫిలిస్తీన్లు కొత్తోళ్ళ? ఫిలిస్తీన్లతో యుద్ధం కొత్తదా? ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాడు కదా ఫిలిస్తీన్లతో. ఎన్నోసార్లు ఓడించాడు, వెళ్ళిన ప్రతిసారి ఓడించాడు ఫిలిస్తీన్ని. మాకు తెలుసులే అనుకోవచ్చు కదా దావీదు. మాకు తెలుసులే ఫిలిస్తీన్లు అలా ఓడించాలో మాకు తెలీదా అనుకొని ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు, దేవుని చిత్తం తెలుసుకున్నాడు. దేవా, ఇది నీ చిత్తం అయితే వెళ్తాను అని డిసైడ్ అయ్యాడు గనక దేవుని చిత్తం బయలుపరచబడింది. కాబట్టి యుద్ధ భూమికి వెళ్ళాడు, యుద్ధానికి గెలుచుకొని మళ్ళీ వచ్చాడు. ఈ ప్రాసెస్ లో దావీదుకి అర్థమై ఉంటది, ఓ అసలు కహాతీయులు, ఉజ్జా, అహూయలు చెయ్యాల్సిన పని చేయలేదు, ప్రతిష్ఠించుకొని దేవుని మందసాన్ని మోసే పద్ధతిలో మోయలేదు. అదే విషయాన్ని దావీదు 15-16 అధ్యాయంలో జనాన్ని కూర్చోబెట్టి చెప్పాడు. అందరిని పిలిచాడు, యాజకుల్ని, ఎవరైతే ఈ 30,000 మంది అంతకుముందు వచ్చారో వీళ్ళందరినీ మళ్ళీ పిలిచి కూర్చోబెట్టి అందరినీ ప్రతిష్ఠించుకోమన్నాడు. మనం దేవుని మనసాన్ని పోయినసారి తెచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎట్ట పడితే అట్లా బిహేవ్ చేసాం, ఇప్పుడు అలా కాదు, మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ముందు దేవుని సన్నిధిలో నిలబడటానికి పోవడానికి ముందు మనల్ని మనం పవిత్రపరచుకుందాం దేవుని సన్నిధిలో
ప్రతిష్ఠించుకొని ఆ యాజకుల్ని ప్రత్యేకంగా పిలిచి వాళ్ళకి చెప్పాడు, ముందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఉమ్, మీరు ప్రతిష్ఠించుకున్నాక మనందరం వెళ్ళి దేవుని మందసాన్ని భుజాల మీద ఎత్తుకొని మోసుకొని వద్దాం అని చెప్పి భుజాల మీద ఎత్తుకొని మోయించాడు వీళ్ళందరి చేత. ఏ యాజకులైతే మోయాలో వాళ్ళు మాత్రమే మోసారు. ప్రతి 6 అడుగులకి మందసం కదిలిన ప్రతిసారి ఏం చేయాలో అదే పని చేసుకుంటూ ప్రతి 6 అడుగులకి దానబలులు ఇచ్చుకుంటూ దావీదుపురానికి తీసుకొచ్చాడు. కష్టం, కాస్ట్లీ, లాంగ్ టైం. కష్టం, అది కష్టతరం, కాస్ట్లీ, చాలా ఎక్కువ డబ్బు పే చేయాల్సి వచ్చింది, దాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఖర్చు పెట్టాడు అయినా కూడా ఆ టైం తీసుకొని మరీ ఆ పని చేసుకొని వచ్చాడు. 25 కిలోమీటర్లు ఎంత ఎంత కష్టపడి నడుచుంటారో కదండి. ఎంత టైం పట్టి ఉంటుందో ప్రతి 6 అడుగులకి ఆగి చేసుకొని బయలుదేరేసరికి. అయినా సరే చేశాడు. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఖర్చు పెట్టాలి, సమయం ఎక్కువ ఇవ్వాలంటేనే మనకు చాలా చిరాకు అసలు. అసలు మన టైమింగ్స్ కూడా మనం చాలాసార్లు గమనిస్తాను నేను. సంఘంలో మన టైమింగ్స్ కూడా అందరూ ఏ టైంకి వస్తారో మనకు తెలుసు కనుక ఆ టైమే కన్వీనియంట్ గా ఉంటుంది కనుక ఆ టైం ఫిక్స్ చేస్తాం. అంటే నేను కన్వీనియన్స్ చేయొద్దని నేను అంటలేదు, మనుషుల్ని మైండ్ లో పెట్టుకోవద్దని నేను అంటలేదు, కానీ బట్ జనరలీ ద వే వి అడ్జస్ట్ అవర్ టైమింగ్స్, ద వే వి ప్రొలాంగ్స్ థింగ్స్ based on everybody's convenience. Worship has become convenience to us. ఖర్చు లేకుండా రక్షణ వచ్చింది కదా, అందుకే ఖర్చు లేకుండా ఆరాధించాలన్న మైండ్ సెట్ లో ఉంటాం మనం. అందుకే ఆశీర్వాదాన్ని పొందుకోలేమేమో దేవుని సన్నిధిలో ఉండి కూడా. దావీదు నేర్చుకున్నాడు ఆ విషయం. ఖర్చు పెట్టైనా సరే నేను దేవుణ్ణి ఆరాధిస్తా, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎవడేమనుకున్నా పర్లేదు. ఇప్పుడు సంతోషంగా వచ్చాడు. చూసారా ఎంత వ్యాకుల పడి దుఃఖపడి భయపడిపోయాడు. అదే దావీదు ఇప్పుడు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు కనుక, సమయం వెచ్చించడానికి ఇష్టపడ్డాడు కనుక, ఇబ్బంది అయినా కష్టమైనా దీన్ని మోసుకొని వద్దాం అంతే, ఇది ఇట్లానే చేయాలి కనుక అలానే చేద్దాం అని డిసైడ్ అయ్యాడు కనుక సంతోషంతో నింపబడ్డాడు. ఇప్పుడు ఆ సంతోషం దేవుని హృదయాన్ని కూడా కదిలించింది. ఆ తను ఆ కాస్ట్ పెట్టైనా సరే దేవుని ఆరాధించాలని డిసైడ్ అయ్యాడు కనుక దేవుడు దావీదు ఎలా నాట్యమైనా ఏమనలేదు దేవుడు దావీదుని. పైగా ఆశీర్వదించాడు దేవుడు దావీదుని. సో ఇందాక ఏం చెప్పాను, ద కమిషన్ ఆఫ్ గాడ్ షుడ్ నెవర్ బి రీప్లేస్డ్ బై కాంప్లసెన్సీ అన్నారు. అలాగే వర్షిప్ మస్ట్ బి ఆఫర్డ్ అట్ అ కాస్ట్, అట్ అ పర్సనల్ కాస్ట్ అంటాను నేను. వ్యక్తిగతంగా మనం సమయం వెచ్చించాల్సి వచ్చినా, ఖర్చు పెట్టాల్సి వచ్చినా పెట్టాల్సిందే. మన సమయం మనకి దేవుడు ఇచ్చిందంతా దేవుడిదే కదా. సో దేవుణ్ణి ఆరాధించడానికి ఖర్చు పెట్టాల్సిందే. At a personal cost, we must worship God because God, at a personal cost, gave us salvation. తన కుమారుణ్ణి భూలోకానికి పంపించడం is a personal cost. God paid for it. We might as well respond back in the same way. Pay to worship God. దేవుని సన్నిధి మనకొక బహుమతి, ఒక కృపతో కూడిన బహుమతి. దేవుడు అసలు తన సన్నిధిని మనకి ఎందుకు ఇవ్వాలి? అసలు ఆయన సన్నిధిలోకి మనల్ని ఎందుకు రానివ్వాలి? కానీ ఆయన కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఎందుకు ప్రేమిస్తాడో కూడా తెలియదు నాకు మనల్ని, మనలాంటి వాళ్ళని. అలాంటిది మనలాంటి వారి కోసం తన కుమారుడిని ఇచ్చేశాడు దేవుడు. ఇట్స్ అ గిఫ్ట్ టు అస్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వి కెనాట్ మేక్ ప్రేయర్ అండ్ వర్షిప్ యాజ్ అ కన్వీనియన్స్ ఫర్ అస్.
మే వి అండర్స్టాండ్ ద కాస్ట్ గాడ్ పేడ్. దేవుడు పెట్టిన ఖర్చుని మనం గుర్తించి దేవుని సన్నిధిని ఆయన సన్నిధిలో చాలా జాగ్రత్తగా వ్యవహరిద్దాం, నిర్లక్ష్యం చేయకుండా. సాక్రిఫైస్ చేసైనా సరే వర్షిప్ మస్ట్ బి ఆఫర్డ్ విత్ సాక్రిఫైస్. కమమరేషన్ మస్ట్ హ్యాపెన్ విత్ రెవరెన్స్. అందుకేనేమో పౌలు కొరింథీయులను అంత గట్టిగా తిట్టాడు ప్రభు బల్ల విషయంలో. ప్రభు బల్ల విషయంలో ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తున్నారనే కొరింథీ సంఘాన్ని అంత గట్టిగా తిట్టాడు పౌలు. మీరు చస్తున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారంటే ప్రభు బల దగ్గరికి కూడా జాగ్రత్తగా రావాలన్న వ్యవహారం అన్న కనీసం కామన్ సెన్స్ లేకుండా ఉన్నారు మీరు. ఇవి రొట్టె కేవలం ఇది ఒక పెద్ద రొట్టె, చిన్న రొట్టె ముక్క, ద్రాక్షారసం కాదు ఇవి. ఈ సింబల్స్ ఏం సూచిస్తున్నాయి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయినప్పుడు సింబల్స్ ని చాలా లైట్ తీసుకుంటావు, నిర్లక్ష్యం చేస్తావు. వాటిని వాడే పద్ధతి విషయంలో కూడా నిర్లక్ష్యం ఉంటుంది నీకు. జాగ్రత్త అని చెప్పాడు కొరింథీ సంఘానికి. May we come to the presence of God every day with that sense in our mind. భయంతో, భక్తితో, త్యాగపూరితంగా దేవుని సన్నిధికి వద్దాం. ప్రతిదినం దేవుని సన్నిధిని, దాని ప్రాముఖ్యతను, ఆ సన్నిధిలో మనకు ప్రత్యక్షపరచబడే దేవుని కృపను గుర్తించి మన జీవితాలు అలా జీవిద్దాం. ఆయన చిత్తం విషయంలో అలాంటి మనసు కలుగుందాం. దేవుడు అలాంటి మనసును, భయాన్ని, భక్తిని మనకు అనుగ్రహించి ఒబెదేదోముని ఎలా ఆశ్రదించాడో. ఒబెదేదోము ఎవరండి? గిత్తీయుడు. యూదా వ్యక్తి కూడా కాదు ఆ వ్యక్తి. అలాంటిది ఆ వ్యక్తి భక్తితో, భయంతో దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక దేవుడు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, అతని కలుగున్నదంతటిని ఆశీర్వదించాడు దేవుడు 3 నెలల్లో. ఆఫ్టర్ ఆల్ నా పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధి విషయంలో భయం ఉన్న నాన్ క్రిస్టియన్ కూడా ఆశీర్వదిస్తాడు అనమాట దేవుడు. అది నా పాయింట్, అంతే. వాడిని ఆశీర్వదించాడు దేవుడు. ఈ యాజకుడిని చంపేశాడు. ఈ 2 విషయాల్లో నుంచి పాఠం నేర్చుకున్న దావీదు ఆశీర్వదింపబడ్డాడు. తర్వాత let's learn a lesson like David, and may we live our lives in fear of God and with a sense of God's importance of God's presence. ప్రార్థన చేసుకుందాం. మనంతట మనం దేవునికి సమర్పించుకుందాం మన హృదయాల్లో, మన జీవితాల్లో. దేవా, నీ సన్నిధి విషయంలో నాలో అలసత్వం ఉన్నా, నిర్లక్ష్యం ఉన్నా నన్ను క్షమించు దేవా. ఇప్పటి నుండి నీ సన్నిధి ఎంత పవిత్రమైందో, ఎంత కృప కలిగిందో మేము గుర్తించి అలా జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించేట్టుగా మాకు సహాయం చేయండి. నీ భయాన్ని మాకు పుట్టించండి ప్రభువా. నువ్వు ఎంత ప్రేమమయుడివో అంత పరిశుద్ధుడివి అన్న విషయాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని, నీ చిత్తం బయలుపరచబడినప్పుడు ఆ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని మేము జీవించడానికి సహాయం చేయండి. మా నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించాలనే కోరుకున్న దేవుడు నువ్వు. కనుకనే నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు, బాగుపరుస్తూ ఉన్నావు. కనుక నీకే వందనాలు ప్రభువా. మరొకసారి నీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము చేతికి సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. Amen. 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 Hallelujah. Praise the Lord. Thank you so much, sir, for the wonderful word of God. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, హెచ్చరించబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సాహసం తప్ప మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మరి ఈరోజు మా గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయ్యారండి హేమంత్ పాస్టర్ గారు. వెల్కమ్ అయ్య గారు. వర్చువల్ ప్రేయర్ గ్రూప్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. చేరొచ్చిన అందరూ వందాలండి. ప్రార్థన చేసి ముగించుకుందాము. మధ్యలో పాస్టర్ విజయ్ చంద్ర గారు అయ్యారు, మీరు సత్యమైనట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచున్నాం. గుడ్ మార్నింగ్ మా. అవును సార్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన మీ నామానికి మా దండాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి అంతా మీ కృపలో కాపాడి క్షేమాన్ని కలుగు చేశారు. ఆరోగ్యకరమైన నిద్రనిచ్చారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మరొక నూతన రోజును చిత్తానుసారంగా మీ పాసంతులు ప్రారంభించుకుని భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. నాయన శ్రేష్టమైన ఆత్మీయ ఆహారంతో మీరు మమ్మల్ని బలపరిచారని నమ్ముతూ ఉన్నాం. నా జీవితాల్లో తండ్రి నాయన మరి మేము మందసానికి దాన్ని ఎలాంటి మీ సన్నిధికి, మందసానికి గుర్తుగా ఉన్నటువంటి మీ సన్నిధికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ప్రాముఖ్యత ఇవ్వాలో తండ్రి ఇశ్రాయేలు యొక్క తండ్రి నాయన మరి జీవితాల ద్వారా మీరు తెలియజేస్తూ వచ్చారు. 20 సంవత్సరాలుగా వారు మీ సన్నిధిని మర్చిపోయారు అన్న మాట బలంగా మీరు గుర్తు చేస్తూ వచ్చారు. ఎన్ని దినాలు, ఎన్ని వారాలుగా, ఎన్ని మాసాలుగా, ఎన్ని క్షణాలుగా మేము మీ సన్నిధిని కోల్పోతూ ఉన్నాము. తద్వారా ఉన్నటువంటి ప్రభు నష్టం ఏంటో మీరు తెలియజేస్తూ వచ్చారు. తండ్రి నేను గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తులను కూడా మీరు పరిచయం చేశారు. దావీదు తండ్రి నేను కేర్ తీసుకున్నారు. తండ్రి నాయన మరి ఏ విధంగా అందులో తండ్రి నేను ఆశీర్వాదం ముందు కూడా తెలియజేశారు. మీకు వందనాలు. మీ సన్నిధి ద్వారా మాకు పోషణ ఉందని, మీ సన్నిధిలో తండ్రి నాయన మరి మాకు శక్తి ఉందని, ఆదరణ ఉందని తండ్రి నాయన మీకు గుర్తుగా ఉన్నటువంటి ప్రభు మాటలను మీరు తెలియజేస్తూ వచ్చారు. మీకు వందనాలు. నిజంగా అంత ప్రాముఖ్యత కలిగినటువంటి మీ సన్నిధికి, మీ ప్రజెన్స్ కి, మీ పవర్ కి తండ్రి నాయన మీ ప్రొవిజన్స్ కి ప్రభు మరి మేము విలువ ఇవ్వటానికి, దాని ప్రాధాన్యతనివ్వటానికి ఈరోజు మీరు నేర్పించిన దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానం కలిగి మీతో సహవాసం చేసే భాగ్యాన్ని, ఆ దగ్గరతనాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. మీరు ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చారు. ఎవరెవరు ఎలా అర్థం చేసుకున్నారో, స్వీకరించారు, హెచ్చరింపబడ్డారో, ఆదరింపబడ్డారు, దానికి అనుగుణంగా అప్లికేషన్ కలిగి అన్వయించుకొని అనుసరించి జీవించడానికి, ఆశీర్వదించబడటానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. మరి నెక్స్ట్ టైం బ్రదర్ తండ్రి నాయన మరి మీ దాసులు ప్రభు మరి తీసుకోబోయేటువంటి తండ్రి నాయన మరి దైవ సందేశాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ప్రాముఖ్యంగా మీ బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి నాయన. మరి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ పరిచర్యను తండ్రి నాయన మీరు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు దీవించారు, దీవిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. ఇంకా బలపరచండి, మీ సాక్షిగా వాడుకోండి. మరి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో దీవించండి తండ్రి. మరి కోర్ కమిటీ సభ్యులను బట్టి మీకు వందనాలు. మా రత్నాకరణ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి పరిచయం బట్టి మీకు వందనాలు. నడిపిస్తున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థించమని కోరిన ప్రార్థన మనవులు పెట్టిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. పరీక్షలు రాస్తున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు సహాయం చేస్తూ వస్తున్నారు. 10వ తరగతి పిల్లలు ప్రభావ పరీక్షలు రాస్తున్నారు. నిన్ననే తండ్రి నైనా ఒక పాప మరి టెన్షన్ తట్టుకోలేక హార్ట్ అటాక్ తో చనిపోయిందని వార్త వింటున్నప్పుడు చిన్న వయసులోనే తండ్రి వారంతా ఒత్తిడికి గురి కావటం, హార్ట్ అటాకులు రావటం ఆందోళన కలిగించే విషయాలు ప్రభు. స్ట్రెస్ గురి కాకుండా బిడ్డలు ప్రభు మీ మీద ఆనుకొని ఆధారపడి నైనా వారు చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందడానికి సహాయం చేయండి. జీవితం పట్ల అవగాహన దయచేయండి. తల్లిదండ్రులను కూడా మీరు బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎక్కువ ఒత్తిడికి గురి చేయకుండా, పిల్లల మీద అభిప్రాయాలు రుద్దకుండా, యాజమాన్యం, టీచర్స్, ఉపాధ్యాయులు కూడా ప్రభు పిల్లలను చక్కగా వారి పసి మనసులను అర్థం చేయడం సహాయం దయచేయడం కూడా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి మరి ఈరోజు మరి సేవకులు ఉన్నారు,
తండ్రి నాయన మరి పరిచర్యలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి ఎక్కడెక్కడ పరిచర్యలు ఉండవలసి ఉందో జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా తండ్రిని ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారి కొరకు మీకు వందనాలు. వివాహ దినోత్సవాలు జరుపుకున్న వారి కొరకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు. మరి కొంతమంది ఆప్తులను కోల్పోయి వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఆదరించండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు తండ్రి నాయన మరి రేపు ప్రార్థన పూర్వకంగా మీ సన్నిధికి సిద్ధపడి రావడానికి సహాయం దయచేయమని, ఈ రోజు అంతట్లో మా జీవితం మీద సంపూర్ణంగా అన్ని చోట్ల దాన్ని మీ అధికారాన్ని ఒప్పుకుంటూ మీ చిత్తానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, మీరు అనుగ్రహించిన 24 గంటల సమయంలో ప్రాముఖ్యమైన సమయాన్ని మీకు ఇచ్చి, శ్రేష్టమైన సమయాన్ని మీకు ఇచ్చి మీతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని, మీ సన్నిధిని ఎక్కువగా కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు మాకు కావాల్సిన ఆహారం మరణస్థులను అపరాధం చేయవారిని క్షమించినట్లు క్షమించు, శోధనలోనికి తేక తగ్గించి తప్పించము. ఎందుకనగా ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధారం ఈరోజు సహవాసంలో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి వాక్యానుసారంగా తీర్మానం తీసుకుని జీవించడానికి ముందుకు సాగుతున్నటువంటి ప్రతి బిడ్డకును, దైవ సందేశాన్ని అందించినటువంటి దేవుని సేవకులకును, వారి కుటుంబానికి, పరిచర్యకి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం నా రాకడ పర్యంతం తోడే నడిపించును కాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్యారు. పాస్టర్ హేమంత్ కోబ్రా గారు, సార్ మిమ్మల్ని మీరు కొంచెం పరిచయం చేసుకుంటారా సార్? ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? అయ్యారు మరి హేమంత్ కోబ్రా గారు. హలో సార్ కొంచెం మేము పరిచయం చేసుకుంటారా సార్? ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? హైవే కంచపల్లం, కప్పరాడ, విశాఖపట్నం. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. మరి అలాగే కొత్తగా ఇంకెవరైనా జాయిన్ అవ్వాలన్నట్లయితే అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. సేమ్ లింక్ అండి, ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుంది. 5:30 to 6:30 వరకు మనకి ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ మాత్రం మనం 3 o'clock స్టార్ట్ చేస్తున్నాము. గ్రూప్ ని మన ప్రార్థన వీరులు ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే గ్రూప్ లో షేర్ చేయవలసిన కోరుచున్నామండి. రేపటి దిన పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు వాక్య పరిచయం చేస్తారు. చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్ అందరికి. థ్యాంక్ యూ ఆల్. Thank you, brother. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.